ఫ్రెండ్స్, ఆది బ్లౌజ్ నుంచి కరెక్ట్గా కొలతలు తీసుకొని బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా. ఇక్కడ చెస్ట్ లూజ్ని మార్క్ చేసేటప్పుడు చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి చెక్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ 9 ఇంచెస్ ఉంది, అంటే 18 ఇంచెస్లో సగం తీసుకున్నాను. 36 సైజ్ బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ పొడవుని షోల్డర్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకుంటే 13.5 ఇంచెస్ ఉంది. ఆర్మ్ హోల్ లూజ్ 8 ఇంచెస్ ఉంది. నెక్స్ట్ నడుము లూజ్లో 4వ భాగం తీసుకోవాలి, 7.5 ఇంచెస్ ఉంది. ఇలా ఆది బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ని కట్ చేశారనుకోండి, ఫిట్టింగ్ సూపర్గా ఉంటుంది. మీరు ఇలా ఆది బ్లౌజ్తో కాకుండా ఆది బ్లౌజ్ని కరెక్ట్గా ప్లేస్ చేసి కట్ చేశారు అంటే ఆది బ్లౌజ్లో డిఫెక్ట్స్ ఉంటే ఆ డిఫెక్ట్స్ అన్నీ ఈ బ్లౌజ్లోకి వచ్చేస్తాయి. ఇక్కడ చెస్ట్ లూజ్ని ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్కి మార్క్ చేశాను. ఇక్కడ షోల్డర్ ఎంత ఉందో ఆది బ్లౌజ్ నుంచి చెక్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ 2.5 ఇంచెస్ ఉంది. నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్కి మార్క్ చేశాను. బ్యాక్ నెక్ డీప్ని ఆది బ్లౌజ్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసి బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి. నెక్ వెడల్పు 2 ఇంచెస్ కదా, కరెక్ట్గా 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. క్రింది వైపున కొంచెం బ్రాడ్ వచ్చేలా మార్క్ చేయాలి. ఇలా బ్రాడ్ ఇవ్వడం వలన బ్లౌజ్ వేసుకున్నప్పుడు పట్టినట్టు లేకుండా చాలా నీట్గా ఉంటుంది. ఇటువైపు ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్, చంక డౌన్ వచ్చేసి 5 ఇంచెస్కే మార్క్ చేశాను. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ 7.5 ఇంచెస్ కదా, పై వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ని వదిలేసి ఈ 2 లైన్స్ మధ్యలోకి మార్క్ చేసుకొని ఇలా చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి. పై వైపున ఖర్చుని వదిలేసి ఆర్మ్ హోల్ లూజ్ 7.5 ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే. మ్యాచ్ కాలేదు అంటే మనం పైకి కానీ క్రిందికి కానీ ఈ చంక డౌన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అప్పుడు చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది. లైక్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.